హాయ్, వెల్కమ్ టు రేనల్ ఐడియాస్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది, మీరు చూసేది, మనం నేర్చుకోవాల్సినది, మనం నేర్చుకోవాలనుకుంటుంది CRRT కోసం. ఇన్ని రీనల్ రీప్లేస్మెంట్ థెరపీస్ ఉన్నాయి కదా. ఇంటర్మీడియట్ హెమోడయాలసిస్, హైబ్రిడ్ థెరపీస్, పెరిటోనల్ డయాలసిస్, నార్మల్ హెచ్డి. మరి CRRT ఎందుకంటే సివియర్ ఏకేఐ ఉన్నవాళ్ళు, మల్టీ ఆర్గన్ ఫెయిలియర్ అయిన వాళ్ళు, హెవీ ఐసీయూ హాస్పిటల్ సిక్ అయిన వాళ్ళు, హెమోడైనమికల్లీ అన్స్టేబుల్ అయిన వాళ్ళ కోసం CRRT ఎక్కువగా యూజ్ చేస్తారు. అసలు CRRT వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి పేషెంట్స్కి? యాసిడ్ బేస్, ఎలక్ట్రోలైట్స్ అండ్ ఫ్లూయిడ్ హెమోస్టాసిస్ కోసం అవి బ్యాలెన్స్ చేయబడతాయి. హెమోడైనమిక్ స్టెబిలిటీ కోసం, ఫ్లూయిడ్ రిమూవల్ కోసం, రిమూవింగ్ యూరెమిక్ టాక్సిన్స్. యాసిడ్ బేస్ అండ్ ఎలక్ట్రోలైట్స్ ఫ్లూయిడ్ హోమియోస్టాసిస్ అంటే అది స్లోగా ఎక్స్చేంజ్ చేసుకుంటూనే ఉంటుంది బాడీ హెమోస్టాసిస్ని బట్టి. అంటే హెమోడైనమిక్ స్టెబిలిటీ కోసం అంటే నార్మల్ హెచ్డీలో అయితే కంపారిజన్ చేసుకుంటే ఇందులో ఫ్లూయిడ్ రిమూవల్ అనేది స్లోగా రిమూవ్ చేయగలుగుతాం. 50 ml per minute, 30 ml per minute, 60 ml per minute, 90 ml per minute, 100 ml per minute ఒక్కసారిగా రాదు. నార్మల్ హెచ్డీలో ఏమవుతుంది, ఇంత స్లోగా ఉంటే అల్ట్రా ఫిల్టరేషన్ అదని అచీవ్ చేయలేదు. ఫ్లూయిడ్ రిమూవల్ అంటే ఇట్ వెరీ ఎఫిషియెంట్లీ రిమూవ్స్ ది ఎక్సెస్ ఫ్లూయిడ్స్ ఇన్ ది కండిషన్స్ లైక్ ARDS, acute respiratory disorder syndrome అండ్ పల్మనరీ ఎడిమా. ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయినా సరే ఇది ఎక్కువగా తీయగలుగుతుంది ఓన్లీ CRRT వల్ల. ది ఎక్సెస్ ఫ్లూయిడ్ రిక్వైర్డ్ టు బి అడ్మినిస్ట్రేటెడ్ ఈజ్ రిమూవ్డ్ బై ది మెషిన్, ప్రివెంటింగ్ ఫ్లూయిడ్ ఓవర్లోడ్, రిమూవింగ్ యూరమిక్ టాక్సిన్స్. అండ్ ఇది యూజర్ ఫ్రెండ్లీ మెషిన్స్ కూడా ఉంటాయి. ఇందులో మనం చూసేది ఫ్రెజినస్ మల్టీఫిల్ట్రేట్ ప్రో. పేషెంట్ కండిషన్ బట్టి మనం పీరియడ్ ఇంకా పెంచవచ్చు లేకుంటే తగ్గించవచ్చు. ఇందులో మనం ఫస్ట్గా చూసుకుంటే బిగ్ స్క్రీన్, ఇది రీసెట్ ఆప్షన్. రీస్టార్ట్, స్విచ్ ఆఫ్ చేయాలన్నా స్విచ్ ఆన్ చేయాలన్నా ఈ బటన్ మనకి యూజ్ అవుతుంది. ఈ గ్రీన్ కలర్ బటన్ యాజ్ యూజువల్గా మెషిన్ రన్ చేయడానికి, స్టార్ట్ చేయడానికి, బ్లడ్ పంప్ స్టార్ట్ చేయడానికి. రెడ్ బటన్ స్టాప్ చేయడానికి. ఇంకా వచ్చేది మ్యూట్ బటన్, ఏదైనా అలారం వస్తే వెంటనే మ్యూట్ చేయడానికి, సైలెంట్ చేయడానికి మిషన్ని. ఇంకా ఫస్ట్ మీరు చూస్తున్నారు కదా రెడ్ కలర్ది, అది రెడ్ కలర్ది రెగ్యులర్గా బ్లడ్ పంప్. ఆ పైన ఉన్నది రెడ్ కలర్ క్యాప్ లాగా ఉన్నది, అది ప్రీ ఫిల్టరేషన్ ఒక ప్రెజర్ మానిటర్. అది దాని కింద ఉన్న వైట్ ఎల్లో అదొక ఫిల్టరేట్ బ్యాగ్ అనమాట. ఫిల్టరేట్ అంటే ఏదైతే డ్రైన్ చేస్తుందో అది ఆ ఫిల్టరేట్ పంప్ చూసుకుంటుంది. డైరెక్ట్గా ఆ ఫిల్టరేట్ పంప్ చేసిందంతా కింద ఉన్న డ్రైనేజ్ ఫిల్టరేట్ బ్యాగ్లోకి వచ్చేస్తుంది అనమాట ఫ్లూయిడ్ అనేది. దాని కింద ఎల్లో కలర్ ఒక రింగ్ లైప్ ఉంది, అది కూడా ఫిల్టరేట్ అనేది ఎంత ప్రెజర్తో మెయింటైన్ అవుతుంది అనేది ఒక చూస్తాం. అది మనకి మానిటర్లో కనిపించదు. ఏదైనా లైన్ కానీ స్టక్ అయితే, బెండ్ అయినా, అక్లూజన్ అయినా సరే ఆ ప్రెజర్ మానిటర్లో తెలిసిపోతుంది అనమాట. అది మెషిన్లో అలారం వస్తుంది. అండ్ ఈ పక్క వైట్ అనేది సబ్స్టిట్యూషన్ ఫ్లూయిడ్ది. ఈ సబ్స్టిట్యూషన్ ఫ్లూయిడ్ మనం వెనకాల బ్యాగ్స్ ఉంటాయి, ఎంత అనేది సెట్ చేయగలుగుతాం మానిటర్లో, ఎంత అనేది రిక్వైర్మెంట్ కావాలి యాజ్ పర్ నెఫ్రాలజిస్ట్ ఆర్డర్. గ్రీన్ లైన్ రీప్లేస్మెంట్ ఫ్లూయిడ్ ఇస్తాం. ఆ రీప్లేస్మెంట్ ఫ్లూయిడ్ని డయాలిసిస్ ఫ్లూయిడ్ ఇస్తాం. డయాలిసిస్ ఫ్లూయిడ్ని కూడా ముందే సెట్ చేసి పెడతాం, ఎంత అవర్లీ ఎంత వెళ్ళాలి అని చెప్పాం కదా. మనం ఇందులో మోడ్స్ ఉంటాయి, CVHDF, CVHD ఎక్కువ యూజ్ చేస్తుంటాం, CVHDF ఎక్కువ యూజ్ చేస్తుంటాం. HDFలో ప్రీ అని ఉంటాయి, పోస్ట్ అనేవి ఉంటాయి. ప్రీ HDFలో మనకి యాక్చువల్గా బ్లడ్ పంప్ ముందుగానే ప్రీ ఫిల్టరేషన్ అనేది కనెక్ట్ చేయబడుతుంది, అది ప్రీ ఫిల్టరేషన్. ఇది ఎక్కువగా యాంటీకోగులేషన్ యూజ్ చేయకపోయినా సరే ప్రీ ఫిల్టరేషన్ పంప్లో అంత త్వరగా క్లాట్ అయ్యే ఛాన్స్ ఉండదన్నమాట. అంటే పోస్ట్ లైన్ కూడా చూసుకుంటాం. పోస్ట్ పంప్ అది ఎక్కువ యూజ్ అవుతుంది, కన్వెక్షన్ ప్రాసెస్లో ఎక్కువ యూజ్ అవుతుంటుంది. ఎక్కువగా మనం యాజ్ పర్ ప్రోటోకాల్స్ లాగా ఏదైనా ఎక్కువగా నమ్ముతున్నామంటే ప్రీ ఫిల్టరేషన్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ప్రీ ఫిల్టరేట్ కింద సెన్సార్స్ ఉన్నాయి చూసారా, కింద ఈ
స్టాండ్స్ లాగా ఉన్నాయి, స్పోక్స్లో ఉన్నాయి. అవి ఫిల్టరేట్ బ్యాగ్స్ అనమాట. ఫిల్టరేట్ బ్యాగ్ని అక్కడ హ్యాంగ్ చేస్తాం. అన్ని ఒక 12 kgs వరకు అది మ్యాక్సిమం కెపాసిటీ. మనం 6, 8 లీటర్స్ 10 లీటర్స్ వచ్చినప్పటికి మనం దాన్ని డ్రైన్ చేయాలి. అప్పటికి మన అలారం వినిపిస్తుంది పైన, హాఫ్ అన్ అవర్లో దీన్ని ఫిల్టర్ చేంజ్ చేయాలని చెప్పి అది యూజ్ చేస్తాం. ఈ పక్కన స్టాండ్స్లో ఉన్నాయి చూసారా, ఈ సైడ్ వాల్ సైడ్లో, ఇది అక్కడ మనకి ఎయిర్ ఎంబాలిజం అవ్వకుండా లోపల డైరెక్ట్ ఏదైనా బ్యాగ్ ఎక్స్చేంజ్ అయినా, బ్యాగ్ నుంచి వచ్చే లైన్ని ఏదైనా అక్లూజన్ అయినా, ఏదైనా కొంచెం మడత పడినా సరే ఈ ఇందులో ఉన్న ఫ్లూయిడ్ని తీసుకోగలుగుతుంది అనమాట మిషన్. ఈలోపు మనం దాన్ని ఏంటో అలారం వచ్చిందని చూసి దాన్ని సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేయలేకపోతే లైన్లోకి ఎయిర్ ఎంటర్ అవ్వగలుగుతుంది ఛాన్సెస్ ఉన్నాయి. ఆ గ్రీన్ అండ్ వైట్ లైన్స్ అందుకున్నాయి, ఒక బల్బ్స్లో ఉంటాయి. ఒక 30 cc వరకు ఉంటుంది అందులో ఫ్లూయిడ్. ఆ 30 cc అయ్యేలోపు మనం సెట్ చేసుకోవాలన్నమాట ఏదైనా అక్లూజన్ వచ్చినా సరే. వెనకాల బ్యాగ్స్ ఉంటాయి, స్టాండ్స్ క్యారేజ్ బ్యాగ్స్లో ఉంటాయి. అందులో మనం 5 kgs వరకు పెట్టుకోవచ్చు. 5 kgs కాదు, 10 kgs వరకు మ్యాక్సిమం కెపాసిటీ. ఆ 10 kgs వరకు 2 బ్యాగ్స్ మనం యూజ్ చేస్తాం యాజ్ పర్ రిక్వైర్మెంట్. అంటే ఇప్పుడు డయాలిసిస్ ఫ్లూయిడ్ ఎక్కువగా మనం 2000 రిక్వైర్మెంట్ ఉంటే, సబ్స్టిట్యూషన్ డయాలిసిస్ ఫ్లూయిడ్ కూడా 2000 ఉంటే మనం వెంటనే ఒక 1 hour 1.5 hourలో అయిపోతుంది బ్యాగ్ అనేది. అంటే మనకు వచ్చే బ్యాగ్స్ కంపెనీ నుంచి వచ్చేది 5 లీటర్స్ బ్యాగ్, 5 లీటర్స్ బ్యాగ్ మాత్రమే. 5 లీటర్స్ కాదు, 10 లీటర్స్ బ్యాగ్స్ వస్తాయి. అంటే మీరు ఇప్పుడు రైట్ సైడ్ చూసారు కదా బ్యాగ్స్ ఉన్నాయి, ఇలా క్యాండిల్స్ బల్బ్స్లో ఉన్నాయి. ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఒక సిరంజ్ పంప్ ఉంటుంది హెపారిన్ కోసం. అది మనకి 30 cc ఆర్ 50 cc కెపాసిటీతో ఉంటుంది. దాని గురించి మనం పేషెంట్కి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాని గురించి డైరెక్ట్ చేసుకోవాలి. అది యాజ్ పర్ నెఫ్రాలజీ ఆర్డర్ మీద ఉంటుంది. CRRT అనేది ఓన్లీ కిడ్నీ పేషెంట్స్కి మాత్రమే యూస్ చేస్తామనే రూల్ ఏం లేదు. వితౌట్ కిడ్నీ ఫెయిల్యూర్ కూడా CRRT అనేది యూజ్ అవుతుంది. అంటే ట్రీట్మెంట్ ఆఫ్ సెప్సిస్ ఉన్న పేషెంట్కి కూడా మనం యూజ్ చేస్తాం. లాక్టిక్ యాసిడోసిస్ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ చేస్తాం. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ చేస్తాం. మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ చేస్తాం. హార్ట్ ఫెయిల్యూర్స్, క్రోనిక్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న కూడా యూజ్ చేస్తాం. అంటే కార్డియాక్ సర్జరీస్ అండ్ కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ జరిగే వాళ్ళు కూడా యూజ్ చేస్తాం. డ్యూరింగ్ ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ ఎక్మో ట్రీట్మెంట్లో కూడా ఎక్కువ యూజ్ చేస్తాం CRRT అనేది. స్కఫ్లో అల్ట్రా ఫిల్టరేషన్ స్లోగా జరుగుతుంది. అంటే ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ సొల్యూషన్. అంటే ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఓవర్లోడ్ని తగ్గిస్తుంది, ఫ్లూయిడ్ ఓవర్లోడ్ని తగ్గిస్తుంది. ఇందులో అసలు వేస్ట్ ప్రొడక్ట్ అనేది ఏది రిమూవ్ చేయబడదు. ఆర్ pHని కూడా మనం ఏం కరెక్షన్స్ చేయం. ఓన్లీ ఇది రిమూవల్ ఆఫ్ ఫ్లూయిడ్స్ మాత్రమే, అల్ట్రా ఫిల్టరేషన్ ఒక్కటే జరుగుతుంది స్కఫ్లో. ఎటువంటి pHని దీన్ని చేంజ్ చేయదు, ఎటువంటి వేస్ట్ ప్రొడక్ట్ని ఇది డ్రైనేజ్ చేయదు. జస్ట్ ఓన్లీ ఓవర్ ఫ్లూయిడ్ని ప్రివెంట్ చేయడానికి స్కఫ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ కంటిన్యూస్ వీనస్ హీమో ఫిల్టరేషన్లో ఇది స్లోగా వేస్ట్ ప్రొడక్ట్స్ మాత్రమే అండ్ స్మాల్ అండ్ లార్జ్ మాలిక్యూల్స్లో ఉన్న వేస్ట్ ప్రొడక్ట్స్ని రిమూవ్ చేస్తుంది బై కన్వెక్షన్ ప్రాసెస్ ద్వారా. అండ్ సబ్స్టిట్యూషన్ ఫ్లూయిడ్ని యూజ్ చేస్తాం. అండ్ రీప్లేస్మెంట్ ఫ్లూయిడ్స్ని కూడా యూజ్ చేస్తాం. ఇందులో ఎలక్ట్రోలైట్స్ని మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కన్వెక్షన్ ప్రాసెస్ లార్జ్ అండ్ స్మాల్ మాలిక్యూల్స్ కూడా వెళ్ళిపోతున్నాయి. అంటే సోడియం, పొటాషియం, క్లోరైడ్, మెగ్నీషియం, క్లోరిన్ అన్నీ వెళ్ళిపోతున్నాయి ఎలక్ట్రోలైట్స్ అన్నీ. అందుకని రీప్లేస్మెంట్ ఫ్లూయిడ్ కూడా ఇస్తూ ఉంటాం ఇందులో. కానీ ఎలక్ట్రోలైట్స్ రిపీటెడ్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. కంటిన్యూస్ హీమోడయాలసిస్లో ఇది కంటిన్యూస్గా వేస్ట్ ప్రొడక్ట్స్ని రిమూవ్ చేస్తూనే ఉంటుంది. మెయిన్గా స్మాల్ మాలిక్యూల్స్ని బై డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా. అది మన హీమోడయాలసిస్లో ఏం జరుగుతుందో సేమ్ అదే జరుగుతుంది. అది ఇందులో మనం డయాలసిస్ సొల్యూషన్ యూజ్ చేస్తాం. కంటిన్యూస్ వీనస్ హీమోడయాఫిల్ట్రేషన్ ఇది కూడా స్లోగా కంటిన్యూస్గా స్మాల్ అండ్ లార్జ్ మాలిక్యూల్స్ని రిమూవ్ చేయగలుగుతుంది బై డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా. అండ్ కన్వెక్షన్ ప్రాసెస్ కూడా హెల్ప్ అవుతుంది ఇందులో. అంటే బోత్ డయాలసిస్ సొల్యూషన్ యూజ్ చేస్తాం, సబ్స్టిట్యూషన్ సొల్యూషన్ కూడా యూజ్ చేస్తాం. సబ్స్టిట్యూషన్ సొల్యూషన్ అంటే ఏంటి, డయాలసిస్ సొల్యూషన్ అంటే ఏంటి, ఫిల్టరేట్ అంటే ఏంటి, ఈ మూడు ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి CRRT మిషన్లో. సబ్స్టిట్యూషన్ ఫ్లూయిడ్ ఒకటి, డయాలసిస్ సొల్యూషన్ ఒకటి, ఫిల్టరేట్ ఒకటి.
సబ్స్టిట్యూషన్ సొల్యూషన్ అంటే ప్రైమరీ ఫంక్షన్ ఏంటంటే రిమూవల్ ఆఫ్ సొల్యూట్ వయా కన్వెక్షన్. ఈ కన్వెక్షన్ ప్రాసెస్ వచ్చిందంటే స్మాల్, మీడియం, లార్జ్, ఈ లార్జ్ మాలిక్యూల్స్ వరకు ఈ కన్వెక్షన్ ప్రాసెస్ ద్వారా అన్ని మాలిక్యులర్ వెయిట్స్, లార్జ్ మాలిక్యులర్ వెయిట్స్ని డ్రైనేజ్ చేయగలదు సబ్స్టిట్యూషన్ ఫ్లూయిడ్ తోటి. ఇది పేషెంట్కి ఎటువంటిది ఇబ్బంది అయితే ఉండదు. సబ్స్టిట్యూషన్ ఫ్లూయిడ్ సొల్యూషన్లో ఏముండాలంటే ఫిజికల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఎక్కువ ఉంటాయి. ఇది ఫ్లూయిడ్ అనేది స్టెరైల్తో ఉంటుంది, అంటే డైరెక్ట్గా కంపెనీ నుంచే వస్తుంది. సబ్స్టిట్యూషన్ ఫ్లూయిడ్ అనేది ప్రీ ఆర్ పోస్ట్ డైలేషన్ మెథడ్స్ యూజ్ చేయొచ్చు. అది ఆర్డర్స్ బై నెఫ్రాలజిస్ట్ అనమాట. ఈ సబ్స్టిట్యూషన్ సొల్యూషన్ కూడా కన్వెక్టివ్ క్లియరెన్స్కి యూజ్ చేస్తాం. ది వాల్యూమ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ సొల్యూషన్స్ ఇన్ఫ్యూజర్ ఈజ్ ఆటోమేటికల్లీ రిమూవ్డ్ బై ది మెషిన్. దీని సబ్స్టిట్యూషన్ ఫ్లూయిడ్నే కొంతమంది రీప్లేస్మెంట్ ఫ్లూయిడ్ కూడా అని అంటారు. ఒకటి డయాల్సైడ్ సొల్యూషన్ అంటే ఇందులో యాక్చువల్గా డిఫ్యూజన్ సొల్యూట్స్ ఉంటాయి. డయాల్సైడ్ సొల్యూషన్ అంటే స్మాల్ మాలిక్యూల్స్ మాత్రం రిమూవ్ చేయగలదు. ఇందులో ఓన్లీ డిఫ్యూజన్ మెథడ్ మాత్రమే యూజ్ అవుతుంది. స్మాల్ మాలిక్యులర్ వెయిట్స్ మాత్రం డిస్కార్డ్ చేయగలదు, అంటే రిమూవ్ చేయగలదు. ఇది కూడా ఈ డయాల్సైడ్ సొల్యూషన్ కూడా స్టెరైల్తో ఉంటుంది అండ్ ఆల్ అల్ట్రాలైట్స్తో ఉంటుంది ఫ్రమ్ కంపెనీ. డయాల్సైడ్ సొల్యూషన్ అనేది ఓన్లీ డిఫ్యూజన్ క్లియరెన్స్తో మాత్రమే జరుగుతుంది. ఈ డయాల్సైడ్ సొల్యూషన్ అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇందులో బఫర్ ఇంక్లూడ్స్ ఉంటాయి, లాక్టేట్స్ అవి ఉంటాయి అండ్ బైకార్బోనేట్స్ ఉంటాయి. ఇందులో ఫార్ములేషన్స్లో ఈ కాల్షియం ఫ్రీ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా సిట్రేట్ యాంటీకోగులేషన్ యూస్ చేస్తే, అంటే రీజనల్ సిట్రేట్ కానీ యూస్ చేస్తే అన్నమాట, ఇందులో డయాల్సైడ్ సొల్యూషన్ అనేది యూజ్ అవుతుంది ఎక్కువగా. ఫిల్ట్రేట్ అంటే ఈ ఫిల్ట్రేట్ అనేది ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ డయాల్సైడ్ ఫ్లూయిడ్ రిమూవల్ చేసుకున్న తర్వాత ఫ్రమ్ ది పేషెంట్ వచ్చేదే మనకి ఫిల్ట్రేట్ అనమాట. అంటే వేస్ట్ ప్రొడక్ట్ ఈజీగా చెప్పాలంటే డయాల్సైడ్ సబ్స్టిట్యూషన్ పేషెంట్ వచ్చిన ఫ్లూయిడ్ రిమూవల్ని చేసేదే ఫిల్ట్రేట్ అనమాట అనే వర్డ్ యూస్ చేస్తాం. ఫిల్ట్రేట్ అనేది ఈ కాంపోనెంట్స్ ఆఫ్ ఫిల్ట్రేట్ అనేవి ఉంటాయంటే వాటర్ ఉంటాయి, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి, మీడియేటర్స్ ఉంటాయి, డ్రగ్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి అండ్ అమోనో యాసిడ్స్ ఉంటాయి. ఈ వేస్ట్ ప్రొడక్ట్లో ఇవన్నీ ఉంటాయి. ఈ ఫిల్ట్రేట్ అనేది మామూలుగా ఎల్లో అనే పంపు చూస్తున్నారు కదా మీరు, ఆ ఫిల్ట్రేట్ పంప్ అనేది యూజ్ చేస్తుందన్నమాట. ఈ డ్రైనేజ్ బ్యాగ్లోకి పంప్ చేస్తూ ఉంటుంది. ఈ ఫిల్ట్రేట్ అనేది బయాలజికల్ వేస్ట్ సబ్స్టెన్సెస్. హాస్పిటల్ ప్రోటోకాల్ ప్రకారం దీన్ని మనం ఫాలో అవ్వాలి. పేషెంట్ ఫ్లూయిడ్ రిమూవల్ అంటే ఇది డైరెక్ట్గా పేషెంట్స్ ఇంట్రావాస్కులర్ కంపార్ట్మెంట్ నుంచి వచ్చేది. ఇది నాన్ CRRT ఇంటేక్స్ అండ్ అవుట్పుట్స్ మస్ట్ బి క్యాల్కులేటెడ్ అండ్ కన్సిడర్డ్. అంటే పేషెంట్ రిమూవల్ ఎలా చేస్తామంటే అక్కస్ బై అల్ట్రాఫిల్ట్రేషన్. ఈ ఫ్లూయిడ్ రిమూవ్డ్ బై కంటైన్స్ కాంపోనెంట్స్ ఆఫ్ ప్లాస్మా అండ్ వాటర్.